నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. అరటిపండు అన్ని సీజన్లో దొరుకుతుంది. భారతదేశంలో ఏ మూలకెళ్ళినా దొరుకుతుంది. రకరకాలైన పండ్లు, చూడముచ్చటైన పండ్లు, కర్పూరం అని, మరి చక్కెరకేళి అని, అమృతపాణి అని. అమృతపాణి అయితే అమృతంలా ఉంటుంది దాని రుచి. చక్కెరకేళి కూడా ప్రత్యేకమైన రుచి. ఇక పచ్చ అరటిపండు అంటారు. ఆకుపచ్చ రంగులో ఉండి క్రమేణా పసుపు రంగులోకి వస్తుంది. అరటిపండు బాగా పండిన తర్వాత తినాలి, కానీ పచ్చి తినకూడదు. పచ్చి అరటిపండు తింటే దానిలో సమృద్ధిగా మనకు పోషక పదార్థాలు అందుబాటులోకి రావు. ఆ పసుపు రంగుకు మారిన తర్వాత నల్లటి చుక్కలు పడినప్పుడు తింటే అప్పుడు పక్వానికి వచ్చినట్టు బాగా ఉపయోగపడుతుంది. ఈ అరటిపండులో చాలా పీచు పదార్థం ఉంటుంది. పీచు పదార్థం ఉండటం వల్ల అన్నం తినగానే ఇది తింటే వెంటనే ఆకలి అయ్యే గుణం ఉండదు. జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరణ చేయబడుతుంది. నిదానంగా జీర్ణ ప్రక్రియ జరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చిన్న అరటిపండు తినటం వల్ల నష్టం లేదు. పెద్ద అరటిపండు, చిన్న అరటిపండు తినచ్చు. ఈ పీచు పదార్థము మలబద్ధకం లేకుండా కాపాడుతుంది. మలబద్ధకము లేని వాళ్ళకి మొలలు, అరిచె మొలలు, ఈ పైల్స్ ఇవి లేకుండా కాపాడుకోవచ్చు. మలబద్ధకం లేని వాళ్ళకి పెద్ద పేగు క్యాన్సరు, మలాశయం క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా తక్కువ. దీంట్లో ఈ అరటిపండులో పొటాషియం చాలా అధికంగా ఉంటుంది. ఈ పొటాషియం వల్ల బీపీ, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరణ చేయటంలో అరటిపండును మించింది లేదు. కొంతమంది పిల్లలు చాలా బరువు తక్కువ ఉంటారు. బరువు తక్కువ ఉన్న పిల్లలు బాగా బరువు పెరగాలంటే అరటిపండు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి కూడా అరటిపండ్లు ఇవ్వటం ద్వారా బరువు పెరుగుతారు. ఇంతకు మించింది బరువు పెరగడానికి వేరే వస్తువు లేదు. దీంట్లో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది. దాని ప్రభావం వల్ల అలాగే రక్తము శాతం పెరగటానికి కూడా ఉపయోగపడే సూక్ష్మ పోషకాలు అందుబాటులో ఉన్నాయి. క్లోమ గ్రంథి, ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి క్లోమ గ్రంథిని ఉత్తేజపరిచి, ఉత్సాహపరిచి క్లోమ రసాలు ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి అరటిపండు ఎంతగానో దోహదపడుతుంది. తినగానే వెంటనే శక్తి వచ్చేస్తుంది. ఎవరికైనా షుగర్ ఉన్న పేషెంట్కి షుగర్ డౌన్ అయిపోయి చెమటలు పట్టి అటువంటి సందర్భాల్లో ఒక అరటిపండు తిని ఇవ్వగానే, అరటిపండు తినగానే వెంటనే శక్తి వచ్చేస్తుంది. తక్షణమే శక్తి వస్తుంది. ఈ అరటిపండులో మరో గుణం ఉంది. ఇది రక్త శాతాన్ని పెంచడమే కాకుండా మూలుగు నుంచి తెల్ల కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచే గుణం ఉండటం ద్వారా తెల్ల కణాలే రోగనిరోధక శక్తికి కారణం. ఆ తెల్ల కణాల్లో లింఫోసైట్లు అని ఉంటాయి. టీ లింఫోసైట్ అని, బి లింఫోసైట్ అని ఉంటాయి. ఆ లింఫోసైట్లే మనకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ మన శరీరంలో ప్రవేశించకుండా మనకు జబ్బులు రాకుండా కాపాడుతుంటుంది. బాగా పండిన అరటిపండు పైన చుక్కలు పడినప్పుడు అటువంటి అరటిపండులో ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. దాన్ని TNF అంటారు. దాని ప్రభావం వల్ల ఎవరికైతే క్యాన్సర్లు ఉన్నాయో, క్యాన్సర్లు ఉన్న వాళ్ళకి సర్జరీ, ఆపరేషను, కీమోథెరపీ, రేడియోథెరపీతో పాటు ఈ నల్లటి చుక్కలుండే బాగా పండిన అరటిపండు తింటే క్యాన్సర్లు బాగా సమర్థవంతంగా నియంత్రించబడతాయి. చక్కటి ఆశించిన ఫలితాలు వస్తాయి. ఈ అరటిపండులో
ఇనుము ఉంది, విటమిన్ B6 ఉంది. ఈ ఐరన్ అనేది మూలుగులోంచి ఎర్ర రక్త కణాలు సమృద్ధిగా ఉత్పత్తి అయి రక్తహీనత లేకుండా కాపాడుతుంది. ఈ రోజున అందరికీ మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి. మానసిక ఒత్తిళ్ళు విద్యార్థులకు, పిల్లలకు, పెద్దవాళ్ళకి, ఉద్యోగస్తులకు, ఒకరికి అందరికీ మానసిక ఒత్తిడే. మానసిక ఒత్తిడి తగ్గటానికి యోగా, ప్రాణాయామము, ధ్యానంతో పాటు ఈ అరటిపండు తింటే, అరటిపండులో ట్రిప్టోఫేన్ అనే ఒక అమైనో యాసిడ్ ఉంది. ఈ అమైనో యాసిడ్ మెదడు నుంచి మనకు కొన్ని హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు. వాటి వల్ల మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. కనుక మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి అరటిపండు ఎంతగానో దోహదపడుతుంది. గుండెకు రక్త సరఫరా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది? గుండె కండరాలకు కరోనరీ ధమనులు రక్తం సరఫరా చేస్తాయి. ఆ 3 ధమనులు ఉంటాయి. ఈ ధమనులలో ముందు బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL, చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి దాని మీద ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు గడ్డగట్టి ఈ రక్తనాళం పూడుకుపోవటం వల్ల, పాక్షికంగా కానీ పూర్తిగా కానీ పూడుకుపోవటం వల్ల గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గి హార్ట్ అటాక్ వస్తుంది. ఈ హార్ట్ అటాక్ రాకుండా నియంత్రించే గుణం, గుండె కండరాలు బాగా గట్టిగా, దృఢంగా, లయబద్ధంగా పనిచేసే శక్తి ఈ అరటిపండులో ఉండే ఈ పోషక పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా ఉంటాయి. చర్మం మీద కొంతమందికి తరచుగా గుల్లలు వస్తుంటాయి. వేసవి కాలంలో ఎక్కువగా వస్తుంటాయి. చిన్న చిన్న పొక్కులు వస్తుంటాయి. తర్వాత చర్మం మీద గజ్జి, తామర ఎక్కువగా వస్తుంటాయి. ఈ చర్మం మీదకి బ్యాక్టీరియా, వైరస్, తామర తరచుగా రాకుండా చర్మాన్ని కాపాడే గుణం ఈ అరటిపండు తినటం వల్ల వస్తుంది. 6 నెలల తర్వాత చంటి పిల్లలకి 6వ నెలన అన్నప్రాసనం చేస్తారు. అన్నప్రాసన చేసిన పిల్లలు కూడా అరటిపండు మెత్తగా చేసి, మెత్తటి అరటిపండు ఆ పిల్లలకి పళ్ళు ఉండవు కదా, నాకు ఇచ్చటం, పిల్లలకు పెట్టడం ద్వారా వాళ్ళ జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది. ఈ అరటిపండులో ఉండే పోషక పదార్థాలన్నీ కూడా ఆ చంటి బిడ్డ త్వరితగతిన పెరిగి చక్కగా సమపాళ్లలో బరువు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ క్లోమ గ్రంథిని ప్రేరేపితం చేసి ఇన్సులిన్ ఉత్పత్తిని అధికం చేయటం ద్వారా కొంతవరకు ఈ షుగరు రాకుండా నియంత్రించే గుణం ఈ అరటిపండుకు ఉంది. అరటిపండు పెరుగుతో పాటు తినచ్చా లేదా అనేది కొంత చర్చ. మన పూర్వీకులు పెరుగన్నంతో పాటు కానీ, మజ్జిగన్నంతో పాటు కానీ అరటిపండు వేసుకుని తినమని చెప్పేవారు. పెరుగన్నం, మజ్జిగన్నంలో పచ్చడి నంచుకోవటం కానీ, లేకపోతే ఒక మిరపకాయ కానీ, ఉల్లిపాయ కానీ తినటం అలవాటు. దాని బదులుగా మన తాతలు, అమ్మమ్మలు, మన పూర్వీకులు మజ్జిగన్నంలో అరటిపండు మెత్తగా పండిన దాన్ని దాంతో కలిపి తినమనేవారు. మామిడికాయ సీజన్లో రసం మామిడికాయని పెరుగన్నంతో తింటే బ్రహ్మాండం, దాంట్లో రసం పిండుకుని మజ్జిగన్నంలో తిను, ఇక ఎంత బాగుంటుందో చూడని చెప్పి అలా తినమనేవారు. కానీ కొంతమంది పెరుగన్నంలో పండ్లు కలపకూడదని చెప్తూ ఉంటారు. దానికి శాస్త్రీయత లేదు. పెరుగన్నం కానీ మజ్జిగన్నంలో కానీ అరటిపండు కలుపుకొని తినచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అలాగే మజ్జిగన్నంలో మామిడి పండు రసం వేసుకుని తిన్నా కూడా ఎటువంటి అనర్థాలు లేవు. దానివల్ల ఎటువంటి ఆరోగ్యంపై ప్రభావం లేదు. ఇన్ని విశిష్ట గుణాలుండి అత్యధికంగా
శక్తిని ఇవ్వగలిగే ఆ అరటిపండు. ఎవరైతే బరువు తక్కువ ఉన్న పిల్లలు బరువు పెరగాలంటే మంచి ఫలితాలను ఇచ్చేది అరటిపండు. ఏ సీజన్లో ఏది దొరికినా అరటిపండు మనకు 365 రోజులు అందుబాటులో ఉంటుంది. అరటిపండుతో బనానా మిల్క్ షేక్ అని చేస్తారు. అదేమంత ఆరోగ్యకరం కాదు. బనానా మిల్క్ షేక్ బదులు పాలు వేరే తాగండి, అరటిపండు వేరే తినండి. ఎప్పుడో సంవత్సరం ఒకసారి 2 సార్లు బనానా మిల్క్ షేక్ అయితే పర్వాలేదు, కానీ తరచుగా బనానా మిల్క్ షేక్ వల్ల మనకేమి ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు ఏమీ ఉండవు. కనుక ఆ బనానా మిల్క్ షేక్ మీకు రుచి ఉంటే ఎప్పుడన్నా నెలకో 2 నెలలకు ఒకసారి దానివల్ల తప్పులేదు, కానీ రోజువారీగా బనానా మిల్క్ షేక్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు.